శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య. సెల్ నంబర్ 9888933953. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఉగాది తరువాత మీనరాశి వారి జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయి. వీరి తలరాత మారబోతోంది. ఇలాంటి రోజులు మళ్లీ రావు. ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య రంగాలలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించనుంది. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. అయితే ఈ ఉగాది తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈ నూతన సంవత్సరం మీనరాశి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం ఏ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది అంటే అందులో మీనరాశి కూడా ఉంది. ఆర్థికంగా మొదటి 4 నెలలు అనుకూలంగా ఉంటుంది. మిగిలిన సంవత్సరమంతా సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు చేసే ఉద్యోగం ద్వారా లేదా వ్యాపారం ద్వారా ఆదాయం పెరుగుతుంది. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా మీకు వారసత్వ సంబంధ ఆస్తులు కానీ లేదా వివాదాల కారణంగా మీకు రాకుండా ఆగిపోయిన ఆస్తులు కానీ ఈ సమయంలో తిరిగి మీకు అందుతాయి. మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనుకుంటే ఈ సమయంలో కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తు అవసరాల కొరకు ఆర్థికపరమైన పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ద్వితీయార్థం వచ్చేసరికి ఆర్థిక స్థితిలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగా అభివృద్ధి సామాన్యంగా ఉండడం మరియు ఖర్చులు పెరగడం జరుగుతుంది. ఈ సమయంలో స్థిరాస్తి అమ్మకాల ద్వారా కానీ లేదా వారసత్వంగా రావాల్సిన స్థిరాస్తుల వల్ల కానీ కొంత ఆదాయం లభించినప్పటికీ ఖర్చులు అధికంగా అవ్వడం వల్ల వచ్చే ఆదాయం తగ్గడం జరుగుతుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. వ్యాపార పరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇవ్వనుంది. ఈ సంవత్సరం వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కానీ కొత్త వ్యాపారాలు కానీ ప్రారంభిస్తారు. ఈ సమయం భాగస్వామ్య ఒప్పందాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ వాటి విషయంలో కొంత జాగ్రత్త ఉండడం మంచిది. తొందరపడి తెలియని వ్యక్తులతో ఈ రకమైన ఒప్పందాలు చేసుకుని ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. కొత్తగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు లేదా చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి కొరకు పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మంచిది. ఈ వ్యాపారాల్లో ఉండే వివాదాలపై విజయం సాధిస్తారు. మిమ్మల్ని నష్టపరచాలని చూసేవారు ఈ సమయంలో వారే నష్టపోవడం జరుగుతుంది. సంవత్సరం ద్వితీయార్థం వచ్చేసరికి మీరు ఎక్కువ సమయం వ్యాపార అభివృద్ధి కొరకు కేటాయిస్తారు. అలాగే దాని కొరకు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యక్తులను కలుసుకోవడం, కొత్త ప్రదేశాల్లో వ్యాపార అభివృద్ధికి మార్గం సుగమం చేసుకోవడం చేస్తారు. ఉద్యోగపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో మీరు చేసే పనికి గుర్తింపు లభించడమే కాకుండా మీ పై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. మీరు మీ బాధ్యతలను నిజాయితీగా నెరవేర్చడం వల్ల పదోన్నతి కూడా సాధ్యమవుతుంది. ఈ సమయంలో కొత్తగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి కానీ పదోన్నతి కొరకు ఎదురు చూస్తున్న వారికి కానీ అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ సహోద్యోగుల సహకారం కూడా మీకు లభించడం వల్ల మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఈ సమయం ఆర్థికంగా కూడా బాగుంటుంది. జూన్ మాసం వచ్చేసరికి ఉద్యోగంలో కానీ ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు బదిలీ కొరకు కానీ విదేశాల్లో ఉద్యోగం చేయడానికి కానీ ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు అనుకూల ఫలితాలను లభిస్తాయి. అయితే దీని కొరకు మీరు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు అధికంగా ప్రయాణాలు చేయాల్సి రావడం కానీ లేదా కొత్త ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం కానీ జరుగుతుంది. విద్యాపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇస్తుంది. ఉగాది తర్వాత ఈ రాశి విద్యార్థులకు చదువు పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునేవారు తాము అనుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశం పొందడానికి ఈ సమయంలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఈ సమయంలో వీరికి చదువుపై కొంత ఆసక్తి తగ్గడం కానీ లేదా విదేశాలకు వెళ్లే విషయంలో సమాచార లోపం కారణంగా ఆటంకాలు ఏర్పడడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో నిర్లక్ష్యానికి తావివ్వకుండా పెద్దలు లేదా అనుభవజ్ఞుల సహాయం కానీ సలహా కానీ తీసుకొని ముందుకు వెళ్లడం మంచిది. ద్వితీయార్థంలో ఈ రాశి విద్యార్థులకు అహంకారం కానీ
లేదా ఎదుటివారి మాటలు గౌరవించని స్వభావం కానీ ఏర్పడవచ్చు. దీని కారణంగా వీరు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మీరు అనుకున్నది సాధించడానికి సరైన కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. ఆరోగ్య విషయంలో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందరగానే బయటపడగలుగుతారు. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. మీరు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఈ సమయంలో ఆరోగ్యంగా ఉంటారు. సంవత్సర ద్వితీయార్థం వచ్చేసరికి మెడ, తల మరియు గ్యాస్ట్రిక్ సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వీలైనంత వరకు బద్ధకానికి తావివ్వకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు యోగా, ప్రాణాయామం లాంటి వాటితో పాటు శారీరక వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవడం వల్ల ఆరోగ్య విషయంలో ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కుటుంబ పరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ కుటుంబంలో శుభకార్యాలు జరగడం మరియు కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమాభిమానాలు పెరగడం జరుగుతుంది. మీ కుటుంబంలోని నూతన వ్యక్తులు సభ్యులుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ కుటుంబం పట్ల మీ బాధ్యతలు పెరగడమే కాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా మీ మాటకు విలువ ఇస్తారు. ఒకవేళ మీరు పెళ్లి గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. మీరు చేసే పనుల కారణంగా మీ కుటుంబంలోనే కాకుండా సమాజంలో కూడా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు నూతన గృహప్రవేశం చేయడం కానీ కొత్త వాహనాన్ని కొనడం కానీ చేస్తారు. జూన్ మాసం వచ్చేసరికి ఈ సమయంలో మీ కుటుంబంలోని కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ వేరే ప్రదేశానికి వెళ్ళడం లేదా విదేశాలకు వెళ్ళడం చేస్తారు. అంతేకాకుండా మీరు నివసించే ఇంటిలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బాగున్నప్పటికీ వారికి దూరంగా ఉన్నాననే బాధన మీలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయం మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా కాలంగా వెళ్ళడం అలాగే వాయిదా పడుతున్న ఈ సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా కాలంగా వెళ్ళాలి అని వాయిదా పడుతున్న ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం కూడా చేస్తారు. సంవత్సర ద్వితీయార్థం వచ్చేసరికి మీలో అహంకారం కానీ ఎవరి మాట వినని స్వభావం కానీ అలవడే అవకాశం ఉంటుంది. కానీ దాని కారణంగా మీ జీవిత భాగస్వామి ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే శనివారం నాడు శనీశ్వరుణ్ణి పూజించండి. శనీశ్వర మంత్రం ప్రతి శనివారం పఠించడం ద్వారా శనీశ్వరుని ఆశీస్సులు లభిస్తాయి. ప్రతినిత్యం సూర్య భగవానునికి నీటిని సమర్పించండి. ఆదిత్య పారాయణం మీకు మేలు చేస్తుంది. శుక్రవారం నాడు దుర్గామాత ఆలయంలో కనకధారా స్తోత్రం పఠించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలను పొందుతారు. గోమాతను సేవించండి. గోమాతకు గ్రాసం పెట్టడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె లేదా ఆవ నూనె దీపారాధన చేసి కొంత పంచదార చెట్టు వేళ్లలో వేసి నిదానంగా 11 ప్రదక్షిణలు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు కష్టాల నుండి బయటపడతారు. సమస్త దోషాలను నివారించే తల్లి గోమాత. వారంలో మీకు వీలైనన్ని సార్లు గోవుకు తోచినంత గ్రాసం పెట్టి 3 ప్రదక్షిణాలు చేయండి. అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. సో చూశారు కదండి, ఈ ఉగాది తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మీనరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది.